గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ 131 బిల్లు వేగిపోవడం జరిగింది పార్లమెంట్లో. నిన్న ఆ పార్లమెంటు ఈ బిల్లుకు ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో 528 మంది సభ్యులు హాజరయ్యారు. దాంట్లో 298 మంది అనుకూలంగా ఓటేశారు, 211 మంది వ్యతిరేకంగా ఓటేశారు. కావాల్సినది 3/2 మెజార్టీ 352 ఓట్లు, అంటే 54 ఓట్లు తక్కువ రావడం వల్ల ఈ బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీనికి పాలకపక్ష మహిళా లోకాన్ని ఓడించారని చెప్పి అధికార ఎన్డీఏ అంటుంటే, లేదు 2 బిల్లు మీరు కలిసి తీసుకొచ్చారు కాబట్టి డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఓటేశాం మేము, దీనికి 2 బిల్లు మేము డీలిమిటేషన్కు వ్యతిరేకం, మహిళా బిల్లు కాదని చెప్పి ప్రతిపక్షం అంటున్నాయి. ఏదేమైనా బిల్లు వీగిపోయింది. కేంద్ర గవర్నమెంటు ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డీలిమిటేషన్ దాదాపు సీట్లు పెరగాలి దేశంలో. 1972 నుంచి ఇప్పటివరకు సీట్లు పెరగలేవు. ఇంకా ఎన్నో దశాబ్దాలుగా సీట్లు అంతే ఉంటున్నాయి. సీట్లు పెంచాలని చెప్పి డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చామని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు వాదిస్తున్నారు. లేదు సెంట్రల్ గవర్నమెంటు లేదు, దీని ఏ రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరగకుండా దీన్ని 50% రేషియోలో ఈ బిల్లు తీసుకొచ్చామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. 50% అంటే ఇప్పుడు నీ రాష్ట్రంలో 20 ఎంపీ సీట్లు ఉన్నాయనుకో, మరో 10 పెరిగి 30 సీట్లు అవుతాయి. అంటే దాని అందరికీ సమానంగా పెరుగుతాయి కదా, అన్ని రాష్ట్రాలకు సమానంగా పెరుగుతాయి. ఇప్పుడున్న రేషియో ప్రకారమే, ఇప్పుడున్న సీట్ల ప్రకారమే 50% పెంచుతామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది సీఎంలు అంటున్నారు. మరి ఎవరు ఏ విధంగా మరి రాజకీయ లబ్ధి కోసం ఎవరు చూస్తున్నారు, ఎవరు ప్రజలకు అనుకూలంగా ఉన్నారు అని ఆలోచిస్తే ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. మరి ఈ 33% మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం చాలా దశాబ్దాలుగా మహిళలకు జరుగుతున్న అన్యాయం. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా ఈ బిల్లు పార్లమెంట్లోకి వస్తుంది, ఎక్కడో ఒక దగ్గర వీగిపోతూ ఉన్నది. ఈ బిల్లు ఇప్పుడన్నా 2023లో పాస్ అయిన ఈ బిల్లు ఇప్పటి నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే డీలిమిటేషన్ పెట్టిన తర్వాత ఈ బిల్లు తీసుకొస్తే దాని ఎన్ని సీట్లు పెరుగుతాయో దాని ప్రకారం 33% మహిళలకు కేటాయిస్తామని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ అంటుంది. మరి ఎవరి వాదనలు ఎట్లున్నా కానీ మహిళలకు మాత్రం అన్యాయం జరుగుతుందా? ఎందుకంటే మరి వచ్చే వానాకాల సమావేశాలన ఈ బిల్లును తీసుకొచ్చి పాస్ కావాలని కోరుకుందాం. ఇది నా అభిప్రాయం. జై హింద్.